హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ను భారత్ 3-0తో క్లీన్షిప్ చేసింది. ఆఖరి టీ20 మ్యాచ్ క్రికెట్ అభిమానులు ఫుల్ మజానిచ్చింది. చిన్నసాయం స్టేడియంలో పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ టైగా ముగిసింది. అనంతరం సూపర్ ఓవర్లో ఇరు జట్లు స్కోర్ సమం కావడంతో ఫలితం కోసం మరో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. మొత్తంగా టీమిండియా విజయం సాధించింది. అయితే రెండు సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ బ్యాటింగ్కు రావడం నిబంధనలకు విరుద్ధమని విమర్శలు వచ్చాయి. తొలి సూపర్ ఓవర్లో ఆఖరి బంతి ముందు హిట్ మ్యాన్ రిటైర్ హట్గా తిరిగాడు. అయితే రెండో సూపర్ ఓవర్లో కూడా తిరిగి బ్యాటింగ్కు వచ్చాడు. దీన్ని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా పాటు పలు విశేషకులు తలపడ్డారు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ కరీం జనాత్ కూడా దీనిపై స్పందించాడు. రోహిత్ శర్మ తిరిగి బ్యాటింగ్కు రావడం గురించి మా మేనేజ్మెంట్ అంపైర్లతో మాట్లాడింది. అయితే రూల్స్ ప్రకారం అతడు బ్యాటింగ్ చేయడానికి వీల్లేదు. రిటైర్ హట్గా వెళ్ళిన రోహిత్ తిరిగి బ్యాటింగ్కు రాకూడదు. అయితే జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మాట్లాడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ విషయం గురించి కెప్టెన్ కోచ్ తర్వాత మాట్లాడుకున్నారు అని కరీం చెప్పుకొచ్చాడు. తొలి సూపర్ ఓవర్లో మహమ్మద్ నబీ రోహిత్ శర్మ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖేష్ కుమార్ వేసిన చివరి బంతిని ఆడడంలో నబీ విఫలమయ్యాడు. వెంటనే అతను క్విక్ సింగిల్కు ప్రయత్నించగా వికెట్ కీపర్ సంజు శాంసన్ రన్అట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ శాంసన్ చేసిన బాల్ నబీ ప్యాడ్స్కు తాకి లాంగాన్లో ఉన్న విరాట్ కోహ్లీ వైపు దూసుకెళ్లింది. దాంతో నబీ మరో 2 పరుగులు పరిగెత్తడంతో రోహిత్ తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఒక బ్యాటర్ పరిగెత్తుంటే వెనుక నుండి ఎవరైనా త్రో విసిరితే బంతి ఎక్కడి నుంచి వస్తుందనేది అదరికేలా తెలుస్తుంది. అయితే తొలి టీ20లో కూడా గిల్ విషయంలో ఇలానే జరిగింది. గిల్ బ్యాట్కు బాల్ తగలడంతో 5 పరుగులు వచ్చాయి. ఇలాంటి సందర్భాల్లో బ్యాటర్దే తప్పు కాదు, కానీ కరీం జనాత్ పేర్కొన్నాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్ టీ20లో గల్ఫ్ జైంట్స్ తరపున ఆడుతున్నాడు.